మనం గత వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం గురించి మహత్యం గురించి చెప్పుకుంటూ వివాహం వరకు చెప్పి ఆపడం జరిగింది. వీడియో లెంత్ పెరిగిపోతే చూసేవాళ్ళు ఇబ్బంది పడతారని నేను మీ వాడపల్లి సత్యనారాయణ. అందరూ బాగున్నారు కదా, నేను కూడా బాగున్నాను. ఇక శ్రీనివాస పద్మావతి కళ్యాణం. పద్మావతి అంటే మరెవరో కాదు, మనం తిరుచానూరులో అలివేలు మంగాపురంలో పిలుచుకునే అలివేలు మంగమ్మ తల్లినే పద్మావతి అంటారు. ఆమె భూదేవి యొక్క అవతారం. మహావిష్ణుకి శ్రీ భూ ఇద్దరు భార్యలు. శ్రీ అంటే శ్రీ మహాలక్ష్మి, భూదేవి ద్వితీయ భార్య. ఈ యొక్క పద్మావతి అమ్మవారు తిరుచానూరు రాజ్యంలో ఆకాశరాజు ధర్మాదేవి దంపతులకు జన్మించినారు. ఈ అమ్మవారి వివాహఘట్టం, శ్రీనివాస పద్మావతి అమ్మవారి వివాహఘట్టం వరకు మనం ముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది గత శనివారం. ఈ శనివారం వివాహఘట్టం గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. శ్రీనివాసుడు సాక్షాత్ ఆ మహావిష్ణు అవతారం కాదు, ప్రత్యక్షంగా మహావిష్ణువే భూమి మీదకి వచ్చారు స్వామి. ఈ శ్రీ మహావిష్ణు అవతారం ఉన్న శ్రీనివాసుడు కళ్యాణ ఘట్టంలో ప్రథమంగా మనం చెప్పుకునేది ధనం అవసరం పడ్డాది. ఎందుకంటే దేవతల్ని, ఋషుల్ని, మునుల్ని అందరినీ కూడా, యక్షుల్ని, గంధర్వులు, కిన్నులు, కింపురుషులు వీళ్ళందరూ కూడా స్వామివారి కళ్యాణానికి బయలుదేరి రావడం జరిగింది. వారందరికీ భోజన నిమిత్తము, విడిదిల నిమిత్తం ధనం అవసరమైంది సామాగ్రి కొనడానికి. స్వామివారి దగ్గర లక్ష్మీదేవి లేదు, అప్పటికే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోవడం జరిగింది. గత కథలో మనం చెప్పుకున్నాం. సంపదలకి అధిపతి, ఉత్తర దిక్కుకి అధిపతి అయినటువంటి కుబేరుణ్ణి స్వామివారు పిలిపించి, ఇలా పద్మావతిని నేను వివాహం చేసుకుంటున్నాను, వచ్చే అతిథులకి అవసరమైనవన్నీ సంభార సామాన్లకి, పెళ్లి ఖర్చులకి ధనం కావాలి, నువ్వు ధనం అప్పివ్వు అంటే కుబేరుడు అన్నారు, స్వామి కలియుగాంతం వరకు మీరు ఈ తిరుమలగిరి మీద భక్తుల కోరికలు తీరుస్తూ వారిచ్చే కానుకలతో నాకు అప్పు తీర్చండి అని చెప్పి స్వామివారికి నమస్కరించి అవసరమైన ధనాన్ని ఇవ్వడం జరిగింది. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వివాహానికి సాక్షాత్ ఆ శివపార్వతులు, బ్రహ్మ సరస్వతి, దేవేంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, కిన్నులు, కింపురుషులు, పాతాళలోక నాగులు, మానవులు అందరూ కూడా హాజరయ్యారు. అలాగే నారదుడు, తుంబురుడు, సనకాది మహామునులు, అగస్త్యుడు, అత్రి, వశిష్ఠుడు, సప్త ఋషులు కూడా హాజరవడం జరిగింది. అత్యంత వైభవంతో మహావైభవంగా జరిగిన ఈ కళ్యాణం 7 దినాల పాటు కొనసాగింది. మనందరికీ మొదట్లో 7 రోజులు పెళ్లిళ్ళు ఉండేవి, తర్వాత 5 రోజులకి, తర్వాత 3 రోజులకి, తర్వాత ఇప్పుడు ఒక్కరోజు వివాహంలోకి వచ్చాం మనం. ఆ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన దేవతలు, గంధర్వులు, కిన్నులు, కింపురుషులు, ఋషులు, మానవులు అంతా కూడా అత్యంత సంతోషంతో ఆ వివాహ ఘట్టాన్ని చూసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి తమ తమ నెలవులకి తిరిగి వెళ్ళడం జరిగింది. మనందరికీ తెలిసినదే, తిరుమలలో ప్రతిరోజు కూడా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి అన్నప్రసాదం ఉండి తీరాలని శ్రీనివాసుడు ఆజ్ఞాపించగా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శ్రీనివాసుడికి తల్లి అయినటువంటి వకుళమాత పేరు మీద, వకుళమాతనే వెంగమాంబ అని కూడా అంటారు,
ఆవిడ పేరు మీదే అన్నప్రసాద సత్రం నిర్మించి ఈ రోజు కూడా అన్నదానం చేయడం జరుగుతోంది. తిరుమల కొండ మీద ఎవ్వరూ కూడా ఆకలితో ఉండకూడదని ఆ స్వామివారి యొక్క సత్సంకల్పం వల్ల ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుతోంది. స్వామివారిని శ్రీనివాసుడని, వెంకటేశ్వరుడని, బాలాజీ అని అనేకమైన నామాలతో పిలుస్తూ మనమంతా కూడా ఆ స్వామిని కొలుస్తూ ఇహపరాల్లో మోక్షాన్ని పొందుతున్నాం. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తున్న ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వైభోగం ఎంతగా చెప్పుకున్నా తనివి తీరదు. మనందరికీ తెలుసున్నదే. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం 2-3 సెకండ్ల కన్నా ఎక్కువ జరగదు. ఆ దర్శనం చేసుకొని మళ్ళీ లైన్లోంచి బయటకు రాగానే ప్రతి ఒక్కళ్ళ మనసులో మెదిలే ఆలోచన ఏంటో తెలుసండి, మళ్ళీ స్వామివారి దర్శనం ఎప్పుడు జరుగుతుంది, మళ్ళీ పునర్దర్శనం ఎప్పుడు కలుగుతుంది స్వామివారిని మనసులో ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది. మీలో తిరుమల బాలాజీ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత వచ్చిన మీ అభిప్రాయాన్ని, మీ మనసులో ఉన్న అనుభూతిని కామెంట్ రూపంలో మన ఛానల్లో పెడితే అందరూ కూడా చూసి వారి వారి అనుభూతులను పంచుకోవడం జరుగుతుంది. ఇక కళ్యాణం అనంతరం శ్రీనివాస పద్మావతి అమ్మవార్లు పైన తిరుమల మీద శాశ్వత ప్రతిమాత మీద ఉండాలని చెప్పి అక్కడ స్థలానికి అధిపతి అయినటువంటి వరహస్వామిని కోరగా వరహస్వామి వారికి కావలసిన స్థలాన్ని ఇస్తూ తన కోరికని చెప్పారు. మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా నా దర్శనం చేసుకున్న తర్వాతే మీ దర్శనం చేసుకుంటేనే ఫలితం ఉండాలని చెప్పి కోరగా శ్రీనివాసుడు అలాగే అని చెప్పి భక్తులు ముందుగా వరహస్వామిని దర్శించి, మనకందరికీ తెలుసు పుష్కరిణి వద్ద ఉంది వరహస్వామి ఆలయం, ముందు వరహస్వామిని దర్శించిన తర్వాత మాత్రమే శ్రీనివాస స్వామి వారిని దర్శించి అనంతరం కొండ కింద గల పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుంటే తిరుమల క్షేత్రానికి వెళ్లిన పుణ్యాన్ని పూర్తిగా పొందడం జరుగుతుంది. ఇక పద్మావతి అమ్మవారు కిందని మీదని శ్రీనివాసుడు ఉండడానికి కారణం ఏంటంటే శ్రీనివాసుడు లోకం విష్ణులోకం, ఆ వైకుంఠంతో సమానమైనది తిరుమలగిరి. అమ్మవారు భూస్వరూపం, భూమాత స్వరూపం, అందువల్ల ఆవిడ కిందన ఉండడం జరిగింది. విభేదాలు గొడవల వల్ల కాదు. చాలా మందికి పిట్ట కథలు కట్ట కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ స్వామివారు ప్రతి దినం కూడా రాత్రి కిందకి వెళ్లి పద్మావతి అమ్మవారితో గడిపి మళ్లీ తెల్లవారుజామున పైకి రావడం జరుగుతుంది. ఈ రోజుకి కూడా ఆ స్వామివారి ఎక్కి దిగే మెట్లనే శ్రీపాద మెట్ట అని మనం సంబోధించుకోవడం జరుగుతోంది. అంటే శ్రీవారి పాదాలతో నడిచిన మెట్లు కాబట్టి శ్రీపాద మెట్ట అని. తిరుమల కొండ మీదకి వెళ్లేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చెప్పులతో వెళ్ళకూడదు, ఎందుకంటే స్వామివారు నడిచే ప్రదర్శనలో మనం చెప్పులతో నడవకూడదు కాబట్టి శ్రీపాద మెట్ట నుంచి తిరుమల కొండ మీదకి వెళ్లి ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం, ముందుగా వరహస్వామి దర్శనానంతరం స్వామివారి దర్శనం చేసుకుని అనంతరం పద్మావతి అమ్మవారు అలివేలు మంగమ్మవారిని దర్శనం చేసుకుంటేనే తిరుమల క్షేత్ర దర్శన ఫలితాన్ని మనం పూర్తిగా పొందడం జరుగుతుంది. స్వామివారి యొక్క వైభోగం కథలు మరిన్ని మనం ముందు ముందు వీడియోల్లో చెప్పుకుంటూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి గణాగణాశాలకు పాత్రలు అవుతారని సదా కోరుకుంటూ మీ వాడపల్లి సత్యనారాయణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎక్కువ మంది చూడాలనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే ముందు ముందు వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ వాడపల్లి సత్యనారాయణ. సెలవా మరి, మళ్ళీ కలుద్దాం.